బ్రోసించి ఆశతో సేవింతును హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడిండుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16-17 వచనం చదువుకుందాం. కీర్తనలు 139 16-17 వచనాలు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలవంచి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు రాజ్యము కలిగిన తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ రక్తము చేత మీ విలువ పెట్టి కొనబడిన మీ సొత్తైనటువంటి మీ ప్రజలముగా ఎక్కడ మేము చేరి ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి. ఎక్కడ 2-3 కూడుకుని నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, ఈ సమయంలో మీరు రంగం మీదకి రండి. చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. ఈరోజు 2 ప్రకటనలు ఉన్నాయి, దాని తర్వాత మనం వాక్యలోకి వెళ్దాం. మొట్టమొదటిది మరి సహోదరుడు పాలెపోగు రామారావు గారి గృహంలో ఈరోజు కూడికొంది. మరి సంఘమంతటిని అలాగే నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడు. సో దేవుని చిత్తం అయితే మనకి సమయం ఉంటే వెళ్దాం. ఈరోజు రాత్రి 9 గంటల ప్రారంభం అవుతుంది ప్రార్థన. సో మనకి సమయం అనుకూలంగా ఉంటే వెళ్దాం. జరుగుతూనే ఉందా? ఓకే, రైట్. సో దాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకుందాం. అలాగే రెండవది ఒక ప్రార్థన రిక్వెస్ట్, అదేంటంటే మన సహోదరులు మరి మాస్టర్ సాల్మన్ గారు సంఘవృక్షం, ఆయన మరి చర్చి నిర్మిస్తూ ఉన్నారు. సో దానికోసము ప్రార్థనలు పెట్టండి, సంఘవంతుని కూడా చెప్పండి ప్రార్థన చేయమని. ఎందుకంటే మేము భారత సంఘాన్ని కడుతున్నాం, చర్చి నిర్మాణం చేస్తున్నాం, కాబట్టి దానికోసం సంఘం అంతా కూడా భారంతో ప్రార్థన చేయమని కోరారు. సో కాబట్టి దాని విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. మాస్టర్ సాల్మన్ గారు మన ఎఫ్సి వాళ్ళ భర్త. సో ఆయన చర్చి కడుతున్నారు, ఆయన వాళ్ళ ఇంటి దగ్గరే. కాబట్టి దాని విషయంలో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆమేన్. రైట్, మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశం తీసుకుని వచ్చాను. మరి పోయిన బుధవారం మనం దేని గురించి మాట్లాడుకున్నామో దాని మీద నేను కొంచెం లోతుగా మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. పోయిన బుధవారం మనం దేని గురించి మాట్లాడామనంటే ఉద్దేశం గురించి మాట్లాడాం. పర్పస్ అనగా దేవుని ఉద్దేశం. సో దేవుడికి మన జీవితాల పట్ల ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. మనల్ని సృష్టించినప్పుడే, మనల్ని నిర్మించినప్పుడే మన పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు ప్రియ సంఘమా ఇంకొంచెం లోతుగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఎలా ఉంటుంది, ఏ ఆస్పెక్ట్స్లో అంటే మన లైఫ్లో ఉన్నటువంటి ఏ భాగాల్లో దేవుని యొక్క ఉద్దేశము ఎలా ఉంటుంది ఏంటి
అన్నది ఈరోజు మనం ఇంకొంచెం లోతుగా చూడాలి. అయితే దానికి ప్రారంభంగా నేను మరి కీర్తన గ్రంథము ఇప్పుడు మనం చదువుకున్నాం. 16వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే దేవుడు దావీదును ఎప్పుడు చూశాడు అని అంటే, దావీదు పెద్దవాడైన తర్వాత, గొల్లియాతుని జయించిన తర్వాత కాదు, పెండంగా ఉన్నప్పుడే. అంటే తన అవయవాలు ఇంకా రూపు చెందక మునిపే అసలు దావీదు అనేవాడు ఎలా ఉంటాడో ప్రపంచానికి తెలియక ముందే దేవుడు తెలుసట. అలాగే అంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఎప్పుడు చూడడం మనం ఆలోచన చేయాలి ఒకసారి. అంటే అంటే గర్భంలో రూపింపబడక మునిపే, మనకు సరైనటువంటి అవయవాలు రాక మునిపే మనం ఎంత ఎత్తు ఉండాలి, ఏ రంగులో ఉండాలి, మన కళ్ళు ఎలా ఉండాలి, మన చేతులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జుట్టు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ బైబిల్ అంటారు, ఆయన నీకు ఒక గ్రంథం ఉన్నది, నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఆమేన్. అంటే దేవుడు మనం భూమి మీదకి రాక మునిపే మన గురించి ఆల్రెడీ ఒక గ్రంథంలో మనం ఎలా ఉండాలో కూడా చూడండి. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, దాంతో పాటుగా ఈవెన్ మన యొక్క ముఖ కవళికలు, మన యొక్క ఆకారం, మన ఎత్తు, బరువు, మన వెంట్రుకలు ఏ రంగులో ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ ముందుగానే ఒక పుస్తకం రాసి పెట్టాడు. అలాగే అంటే దేవుడు మన పట్ల ఎంత స్పెసిఫిక్ గా ఉన్నాడు, ఎంత పర్టికులర్ గా ఉన్నాడో, మన పట్ల ఆయన ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నాడో దాని మీద మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. ఇక్కడ నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంటుంది. చూడండి, ఫుట్ నోట్లు ఏముంది అని అంటే, ఒక్కటైనను నా దినములన్నీ ఒక్కటైనను కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ మీ గ్రంథంలో లిఖితములాయను. అంటే నా అవయవాలు పెరిగే కొద్దీ అవి ఎలా ఉండబోతున్నాయో నువ్వు ఆల్రెడీ గ్రంథంలో రాసావంట. ఆమేన్. అంటే మన యొక్క శరీరం కూడా, మన యొక్క ఆకృతి, మన యొక్క రూపం, ఇదంతా కూడా దేవుడు ముందుగానే తెలుసు. అలాగే సో దేవుడు మనల్ని ముందుగానే చూస్తున్నాడు, ముందు నుంచి ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు ఈ దావీదు యొక్క ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే కాబట్టి సంగమా, మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడికి మనం తెలుసుకోలేదు, దేవుడు అసలు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడా లేదా, అసలు నేనంటూ ఒకడు ఉన్నానన్న విషయాన్ని తెలుసా లేదా అన్న భయం మనకి అవసరం లేదు. ఎందుకంటే నీవు గర్భంలో పడక మునిపే, రూపింపక మునిపే దేవుడు ఆల్రెడీ ఆయన గ్రంథంలో నేను చూస్తూ ఉన్నాడు. అలాగే ఆ తర్వాత, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అంటే దేవునికి తలంపులు ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి, అవి నాకు ఎంత ప్రియమైనవి అని తెలుగులో రాశారు, కానీ నా పట్ల అవి ఎంత ప్రియమైనవి. అలాగే నీకు నా పట్ల ఉన్నటువంటి ఆలోచనలు ఎంత ప్రియమైనవి, ఆమె వాటి మొత్తం ఎంత గొప్పది, ఎంత గొప్పవి అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అంటే మన గురించి ఆల్రెడీ దేవుడికి ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది. సో ఆ తలంపులు చాలా గొప్పవి అని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంగమా, మనము ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా సరే ఒక కష్టం కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, మనం ఎంత మాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గురించి ఆల్రెడీ దేవుడికి తెలిసే ఉన్నది. అలాగే దేవుడు మన గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు, ఆ ఆలోచనలు కూడా చాలా ప్రియమైనవి, అవి మనకు మేలు చేసేవి అయినవి. ఆమె అలాగే రెండో వాక్య భాగంగా ఇర్మియా గ్రంథం 29 మనం రెగ్యులర్గా చదువుకుంటున్నాం. ఇది ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులను నేను నాకు తెలుసు. నీ గురించి నేను ఏమనుకుంటున్నాను, నువ్వు ఏమి కావాలని నేను ఉద్దేశించాను అది నాకు తెలుసు. అంటే దేవుడికి మనకు ఆల్రెడీ దేవుడికి మన గురించి ఒక ఉద్దేశం అనేది ఉన్నది.
ఆమె రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. సో దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి మనల్ని తీసుకురావడానికి ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం మన పట్ల ఉన్నది. ఆమె సో ఆ ఉద్దేశం అనేది కూడా ఎలాంటి ఉద్దేశం అని అంటే నేను నరకం వేయాలనే ఉద్దేశం కాదు, లేదంటే నేను నాశనం చేయాలనే ఉద్దేశం కాదు, లేదంటే నేను భ్రష్టులు చేయాలనే ఉద్దేశం కాదు, కానీ అవి మంచి ఉద్దేశాలు ఏవి, నీకు మేలు చేసే ఉద్దేశాలే తప్ప నీకు కీడు చేసే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము మేలుకరమైన ఉద్దేశమే తప్ప మనకి కీడు చేయాలన్న ఆలోచన కానీ ఉద్దేశం కానీ దేవుడికి ఎంత మాత్రం కూడా లేదు. ఆమె సరే, మంచి సహోదరుడు, దేవుడికి ఎంత మాత్రం కూడా మనకి హాని చేయాలనే ఉద్దేశం లేనప్పుడు ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు లేదంటే ఆలోచనలు ఏమంటారంటే గొప్పమైనప్పుడు, ప్రశస్తమైనప్పుడు, ప్రియమైనప్పుడు, మన పట్ల ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా మంచిగా అయినప్పుడు నాకెందుకు కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు శ్రమలు వస్తున్నాయి, నాకెందుకు బాధలు వస్తున్నాయి? సో దీనికి మనం సమాధానం తెలుసుకోవాలి ఈరోజు. అలాగే సో దేవుడేమో ఒక పక్క ఏమంటాడంటే నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, అసలు నువ్వు గర్భంలో పడకముందు నువ్వు తెలుసు అంటున్నాడు. ఆమె అలాగే నీ గురించి నాకు ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం కూడా మంచి ఉద్దేశమే తప్ప నీకు మేలు చేసే ఉద్దేశమే తప్ప నీకు కీడు చేసే ఉద్దేశం ఎంత మాత్రం లేదని ఒక పక్క చూస్తూనే ఇంకో పక్క మనం మన జీవితంలో ఏం అనిపిస్తా ఉన్నాం అంటే శ్రమలు అనిపిస్తా ఉన్నాం, శోధనలు అనిపిస్తా ఉన్నాం. ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు ఈ మాటలు ఏ విధంగా మన పట్ల రుజువు అవుతాయి, ఈ మాటలు ఏ విధంగా దేవుడి ఆలోచనలు మనం మేలు చేసి అన్న మాట ఏ విధంగా సరిపోతుంది దానికి? ఎందుకంటే అవి రెండు కూడా విరుద్ధంగా ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది. సంగమా, ఈరోజు మనం దాని విషయం ఏంటో చూడాలి. అదే చూడండి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ప్రేమించు వారికి, ఎవరిని? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఆమె ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, అలాగే ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడతారో వాళ్ళకి మేలు కీడు కలగడానికి కాదు, శ్రమ కలగడానికి కాదు, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. హల్లెలూయా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించారు. దేవుడు ఆల్రెడీ కొంతమంది ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకోసం అంటే తన కుమారుడితో పాటు వీళ్ళు కూడా తన కుమారులాగా మారడం కోసం. ఆమె మరియు ఎవరిని ముందుగా నిర్ణయించడం వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఆమె సో దేవుడు కొంతమందిని మహిమపరచాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళని పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఎన్ని దేవుడు చేస్తాడు. అలాగే ఆయన అంటాడు, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి మేలు కలుగుటకు సమస్తము కూడా సమకూడి జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా సరే దేవుడిని ప్రేమించే వాళ్ళ మేలు కోసం జరుగుతూ ఉంది. అదేవిధంగా సో ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనం ఎంతమాత్రం కూడా ఆందోళన చెందాం, దేవుడి పట్ల అవిశ్వాసం ఎంతమాత్రం కూడా మనకి రాదు. అదేవిధంగా సో కాబట్టి అయితే దేవుడు ఏమంటాడు, నేను కొంతమందిని ఎన్నుకున్నాను, వారిని నీతిమంతులుగా తీస్తున్నాను, వాళ్ళని మహిమపరచాలని నా ఉద్దేశమైనది. నా కుమారుడితో పాటు వాడు కూడా సమాన స్వరూపం గల వారు అవ్వాలన్నది నా ఉద్దేశమైనది. కాబట్టి నేను వాళ్ళు ఎన్నుకున్నాను, వాళ్ళని మహిమపరుస్తా ఉన్నాను, వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాను అని దేవుడే వాళ్ళందరికీ కూడా తాను ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యాలను ఆయన చేస్తున్నాడు స్వయంగా. హల్లెలూయా. ఇట్లా ఏముందము దేవుడు మన పక్షంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండటాన్ని బట్టి దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షాన ఉన్నాడు. ఆమె సో మనకి హెల్ప్ చేయాలని చూస్తున్నాడు ఆయన, మనకి మేలు చేయాలని చూస్తా ఉన్నాడు, మనల్ని మహిమపరచాలని చూస్తా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఏం చూపిస్తా ఉన్నాయి అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన విరోధంగా లేదండి, మన పక్షానే ఉన్నాడు. దేవుడు మన
పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? అదే. సో ఇవన్నీ చూసినప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు అర్థమవుతుంది. అలాంటప్పుడు మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడం. చూడండి ఇక్కడ గమనించండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చూడండి, దేవుడి యొక్క ఆలోచన అంతా కూడా ఏమిటి అని అంటే ఎవరి గురించి అంటే ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళ గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. ఆయన చేసేదంతా కూడా ఈ భూమి మీద ఇప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా ఎవరికంటే ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళకి మేలు చేయడం కోసం చేస్తా ఉన్నాడు ఆయన. అదే. సో ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? మనకి డౌట్ రావచ్చు, మనకు ఒక అనుమానం రావచ్చు, అసలు దేవుడికి మనకి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? అంత చేస్తాడు అసలు మనం ఎవరు? ఎందుకు చేస్తాడు మనకి? ప్రపంచంలో ఏ మూల ఆకు గదిలో సరే మనం మేలు కోసమేనా? ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా సరే మన మేలు కోసమేనా? ఎవరు ప్రెసిడెంట్ అయినా మన మేలు కోసమేనా? ఇక్కడ ఎవరు సీఎం అయినా మన మేలు కోసమే. ఏం జరిగినా సరే మన మేలు కోసమేనట. ఏంటి అంత స్పెషల్ ఏంటి? అసలు అంత ఇంట్రెస్ట్ ఏంటి మన మీద? ఇదంతా నిజమేనా అని అంటే ఈ సంఘానికి ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. ఏంటంటే తన సొంత కుమారుని అనుగ్రహించడం. దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుతున్నాడు ఆయన. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును అప్పగించు. ఆ సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? మీరు అనుకుంటున్నారేమో సమస్తాన్ని దేవుడు నా మేలు కోసం చేస్తున్నాడు, సమస్తము నా కోసమే, సమస్తము నాకే అని ఓడివారు చెబుతున్నా. ఇది సమస్తము నీకే చెప్పి నువ్వు ఎక్కడ చెబుతావు అని మీరు అనుకుంటున్నారేమో. చూడండి, తన సొంత కుమారుణ్ణి నీకోసము బలివ్వడానికి ఆయన వెనక తీయలేదే. సో అలాంటప్పుడు అంటే తాను ప్రేమించినటువంటి తన ప్రియమైనటువంటి ఏకైక కుమారుని సైతం నీకోసం ఫలంగా ఆయన బలిర్పించినప్పుడు నీకు సమస్తము మేలు కలగడం కోసం చేయడు అని నేను ఎందుకు అనుకుంటున్నా? హల్లెలూయా. అంటే ఆయనకి అత్యంత ప్రియమైనదే నీకోసం ఇచ్చేసాడు. ఇక నీకు సమస్తాన్ని ఇవ్వటంలో ఆశ్చర్యం లేదు కదా. హల్లెలూయా. అంటే దేవుడు ప్రేమ మన పట్ల ఎలా వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆయన అని అంటే తన ఇష్టమైనటువంటి తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడం ద్వారా ఆయన ఏమంటాడంటే మీకంటే నాకు ఎవరు ఎక్కువ కదంటాడు. హల్లెలూయా. నేను ఎవరినైతే ఎన్నుకున్నానో వాళ్ళ కోసం నా కుమారుని సైతం బలిస్తున్నా. అంటే మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీరు అర్థం చేసుకోండి అంటాడే. హల్లెలూయా. అంటే ఆ విధంగా మనం సొంత కుమారుని సైతం బలిస్తున్నామనంటే మనం ఎవరి కోసమైనా బలిస్తున్నామో వాళ్ళని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాము అర్థం. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకి టెస్ట్ వచ్చింది, పరీక్ష. అబ్రహాముకి లేక పుట్టిన కుమారుడు. దేవుడు వచ్చి నీ కుమారుడు నాకు బలి అన్నాడు. ఇప్పుడు అబ్రహాము వచ్చాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకంటే నాకు ఎవరు ఎక్కువగా అదే ఇదిగో అని చెప్పి నా కుమారుడిని బలిస్తానని చెప్పి ఆయన బలిపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆగు అబ్రహాము, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని ఇప్పుడు నేను ఎరుగుతున్నా. అదే అంటే దేవుడు అబ్రహాము దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఎలా తెలిసింది దేవుడికి? తన సొంత ఏకైక కుమారుణ్ణి లేకలాగా పుట్టిన కుమారుణ్ణి బలివ్వడానికి ఆయన ఒప్పుకున్నప్పుడు, సిద్ధపడినప్పుడు అప్పుడు దేవుడికి అర్థమైంది, అబ్రహాము తన కుమారుడి కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది ఇప్పుడు అబ్రహాము ఎలాంటి చర్యగా చెప్తున్నాడు? తన కుమారుడిని బలివ్వడం ద్వారా చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను ఈ భూమి మీద కొంతమంది ఎన్నుకున్నా, వాళ్ళు నా వధువు ఉన్నారు, ఆమె నా భార్య ఉన్నది. ఇప్పుడు ఆమె కోసము నా కుమారుడిని, నా ఏకైక కుమారుడిని నేను బలిస్తా ఉన్నాను. కాబట్టి నేను మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాను అన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనకి దేవుడు
మన పట్ల ఎంతో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనకు మేలు చేయాలనే ఉద్దేశం తప్ప కీడు చేయాలనే ఉద్దేశము లేదు ఆయనకి. మనల్ని నిజంగానే తన కుమారుని సైతం బలిపెట్టగలిగేంత ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎందుకు సహోదరుడు మన కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనకు బాధలు వస్తున్నాయి? ఎందుకు మనకి ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి? ఆమె ఈ విషయం మనం తెలుసుకోవాలి. చూడండి, దానికోసము యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన ప్రచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసం అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మొత్తగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసం ఉంచింది. ఆమేన్. యేసుక్రీస్తు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ కానా అనే ఊరిలో పెళ్లి విందులో ద్రాక్షరసమును నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మార్చినప్పుడు ఇక్కడ ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆమేన్. సో ఇక్కడ యేసుక్రీస్తు పట్ల యేసుక్రీస్తు చేసిన అద్భుతాన్ని బట్టి శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడి. ఆమేన్. ఆ తర్వాత అదే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనకి శోధనలు వస్తాయి? దేవుడు మనం ప్రేమించినా కూడా మనకి ఎందుకు శోధనలు వస్తున్నాయి? మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఇతరులు అన్నాలు తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులు చూడండి, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోలేదు. కానాను విందులో శిష్యులు ఆయన్ని నమ్మారు అన్నాడు. ఆమె ఆ తర్వాత ఎవడు వినగలడని చెప్పుకోరు. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుతున్నారని తనకు తానే ఎరిగి వారితో ఎట్లనను, దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా అని అంటున్నాడు. వాళ్ళకి ఆల్రెడీ కఠినంగా ఉందని తెలిసి ఇప్పుడు నేను ఇంకా కఠినం చేస్తాడు అని. అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటులోకి ఎక్కువ మీరు చూచిన ఏమందరు? ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తను అప్పగించబోయేవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుతుంటే ఎవరు నా ఎదుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పింది నేను. ఆమేన్. చూడండి 66 యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం, 666. ఓకే, చూడండి అందులో ఏముందంటే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. 666 ముద్ర పడింది వాడికి. ఆమె దేవుడి ముద్ర కదా, వాడికి దెయ్య ముద్ర పడింది. కాబట్టి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆమె చూడండి, ఇంకా ఆయన ఈ కొంతమంది వెళ్ళిపోయారు కదా, ఇంకొంతమంది మిగిలారు. వాళ్ళ తిరిగి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అన్నారా అని 12 మందిని అడుగుదా. ఆమె సీమోను పేతురు, ప్రభువా ఎవరు ఎందుకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుడు పరిశుద్ధుడు అని మేము
విశ్వసించి. ఆమె సో కానాను విందులో కొంతమంది విశ్వసించారు. ఇక్కడికి వచ్చేసరికి వాక్యం ఎప్పుడైతే ఆయన చెప్పడం ప్రారంభించాడో కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 12 మందిలో శిష్యుడైనటువంటి ఒక శిష్యుడైనటువంటి పేతురు లేచి అని అన్నాడు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. అలాగే ఈ 12 మందికి, ఈ 12 మందిలో 12 మంది చెప్పారు ఆయనకి అందరూ నమ్ముతున్నామని చెప్పలా, కానీ ఈయన అంటున్నాడు మేము విశ్వసించి నమ్ముతున్నాం. ఈ 12 మంది గురించి ఆయన ఒకరితో కూర్చొని మాట్లాడతాడు, ఆయన స్పోక్స్ పర్సన్ ఆయన. ఆమె సో ప్రతి పార్టీ కూడా ఒక స్పోక్స్ పర్సన్ ఉన్నట్టు. సో 12 మంది శిష్యులకి ఎవరైనంటే ఈయన నోరు అంటున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే మేము నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అలాగే పేతురు ఉద్దేశం ఏంటంటే మేము 12 మంది వాళ్ళు పోతే 12 ప్రభావ, మేము 12 మంది మాత్రం నమ్ముతున్నాం అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు 12 మంది కాదురా, ఈ 12 మందిలో కూడా ఒకరు వాళ్ళని లోపట్టినట్టు వాళ్ళని ఎలగొట్టినట్టు ఈయన కూడా ఎలగొట్టాలని చూస్తున్నా, కానీ ఈయన కూడా పట్టుకోమన్నాడు. ఆమె సో కాబట్టి ఆయన ఏమంటాడంటే మేము అంటున్నాం, మేము నమ్మాం అంటున్నాం అని వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తాడు. ఉన్నాయి ఆయన ఏమంటాడంటే మేము నమ్మి మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం ఆయనతో చెప్పాను. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా, మీలో ఒకరు సాధారణ వారితో చెప్పాను. పేతురు ఎప్పుడైతే తప్పు మాట్లాడాడో 12 మంది నమ్ముతున్నాం అనగానే ఆమె వెంటనే యేసు వాక్యం కనుక ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్ చేస్తున్నాడు. ఆయన సరి చేసే దేవుడు అన్నాడు. ఆయన వెంటనే ఏమంటాడంటే 12 మంది కాదురా 11 మంది అంటున్నాడు. ఆయన మీలో ఒకడు సాతాను అని చెప్పాను. ఆమె నేను 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోదా 12 మందిలో ఒకడు ఉండి ఆయనను అప్పగింపబోచున్నది కనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. చూడండి, యేసు శిష్యులు ఫస్ట్ కానాను విందులో నమ్మారు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే కానీ ఎప్పుడైతే వాక్యం బోధిస్తా ఉన్నాడో, వాక్యం లోతులోకి వెళ్తా ఉన్నాడో కొంతమంది వెళ్ళిపోతారు. వాళ్ళ విశ్వాసం అంతవరకే. ఆమె సో కానీ ఇప్పుడు ఈ 12 మందిలో లేచి ఈయన అంటున్నాడు మేము విశ్వసిస్తున్నాం అన్నాడు. ఆమె అయితే నిజంగా పేతురు విశ్వసిస్తున్నాడా, ఆమె నిజంగానే నమ్ముతున్నాడా అని చెప్పానంటే ఈ సంగమా పేతురు ఇంకా నమ్మినమాట వాస్తవం, కానీ ఆయన ఇంకా నమ్మాల్సింది ఉంది, ఇంకా నమ్మాల్సిన అవసరము ఉంది, ఇంకా లోతుగా విశ్వాసం నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె సో దాన్ని ఇప్పుడు మా యేసు ప్రభువు ఎక్కడ చెప్తాడంటే 11వ అధ్యాయం అంటే ఒకసారి అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు చూడండి, శిష్యులు నమ్మారు, కానీ వాళ్ళు పూర్తిగా నమ్మారా అని అంటే ఇంకా వాళ్ళు పూర్తిగా నమ్మలేదు, కానీ వాళ్ళ దృష్టికి వాళ్ళు నమ్ముతున్నాం అనుకుంటున్నారు. కానీ యేసు తెలుసు వాళ్ళు ఎంతవరకు నమ్మారు. ఆమె సో కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త చదవండి ఒకసారి 11వ అధ్యాయం 1 నుంచి. మరియు ఆమె మార్త రోగి ఆయన ఓకే. ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయనతో వర్తమానం పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుడు మహిమ కొరకు వచ్చినది నేను. చూడండి, ఇప్పుడు లాజరు ఉన్నాడు, అలాగే తన అక్క చెల్లెలు ఉన్నాడు. వీళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు వస్తూ పోతూ ఉంటాడు. యేసుక్రీస్తు వీరికి చాలా దగ్గర ఫ్రెండ్, స్నేహితుడు. అయితే చూడండి, అక్కడ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు రాయబడింది, లాజరు అలాగే తన అక్క చెల్లెలు ఉన్నారని రాయబడింది. అంటే తల్లి లేదు, తండ్రి లేదు. అంటే ప్రవక్త అందులో తల్లిదండ్రులు లేని వాళ్ళకి చనిపోయారు. సో వాళ్ళకి అనాథుల్లాగా చర్చి యొక్క అంటే సంఘం వాళ్ళని పోషిస్తూ పెరిగారు అని చెప్పాడు ప్రవక్త. ఆమె సో ఇప్పుడు ఆయనకి జబ్బు చేసింది, ఆయనకి ఇప్పుడు రోగం వచ్చింది.
ఎవరైనా యేసు ప్రేమించే వ్యక్తి. హల్లెలూయా. ఎవరైనా నీవు ప్రేమించేవాడు. ఏం చెప్తున్నాడు? నీవు ప్రేమించేవాడు అనగా యేసు క్రీస్తు ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఆ లాజరు కూడా చెప్పబడ్డాడు. హల్లెలూయా. సో దేవుడు మనల్ని ప్రేమిస్తే రోగాలు వస్తాయా? వస్తాయి. ఆమె లాజరుకి రోగం వచ్చింది, కానీ లాజరు ఎవరు అంటే యేసు ప్రేమించినవాడు, యేసు చేత ప్రేమించబడిన వాడు ఆయన. ఆమె సో ఎప్పుడైతే రోగం వచ్చిందో వీళ్ళు వెంటనే ప్రార్థన పంపిస్తున్నారు. ఎక్కసలు ఏం చేస్తున్నారంటే ప్రార్థన పంపిస్తున్నారు. అయ్యా ప్రభువా ఏమంటున్నాడు? ప్రభువా యేసు అనట్లేదు, యేసు క్రీస్తు ఏమని సంబోధిస్తున్నారంటే ప్రభువా అని సంబోధిస్తున్నారు. అంటే యెహోవా అంటున్నారు వాళ్ళు నిజానికి. ఓకే. సో ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు, మా తమ్ముడు మా సహోదరుడు రోగి అయినాడు అంటున్నాడు, నీవు ప్రేమించిన లాజరు రోగి అయినాడు. హల్లెలూయా. ఆయన ఎంతో కొత్తగా పంపిణీ యేసు అది విని చూడండి, అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ చూడండి యేసు ఏమంటున్నాడు? ఇది మరణం కోసం వచ్చింది కాదు, మరి దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని. చూడండి యేసు ఇక్కడ క్లియర్గా ఏం మాట్లాడుతున్నాడంటే అది మరణం కోసం వచ్చింది కాదు అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే మరి ఎందుకు చనిపోయాడు ఆయన? మరణం కోసం కాదన్నప్పుడు మరణించకూడదు కదా, కానీ మరణించాడు ఆయన. అంటే ఇప్పుడు యేసు అర్థం చెప్పాట అది మరణం కోసం కాదు అని అంటే మరి ఎందుకు మరణించాడు ఆయన? ఆమె అర్థమవుతుందా? యేసు క్రీస్తు మరణం కోసం రాలేదన్నప్పుడు మరణం రావాలి, కానీ మరణం వచ్చింది. ఆమె ఏంటి దానికి కారణం అంటే యేసు అర్థం చెప్పాడు, యేసు మాట నెరవేరేలా. ఆమె ఏంటి దాని అర్థం అని అంటే క్రీస్తు సంగమా యేసు క్రీస్తు ఏమంటాడంటే ఈ రోగము మరణం కోసం వచ్చింది కాదు అన్నాడు, మరణానికి వచ్చింది కాదు అన్నాడు. అంటే రోగం వస్తే ఫైనల్ గా దాని యొక్క అంతిమ లక్ష్యం లేదంటే అది చివరికి ఎక్కడికి వెళ్తుంది? మరణానికి వెళ్తుంది. ఆమె అంటే రోగం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? రోగం యొక్క గమ్యస్థానం ఏంటి? రోగం యొక్క గమ్యస్థానం ఏంటి? మరణమే. ఆమె కానీ యేసు అంటున్నాడు మరణం కోసం కాదు వచ్చింది అంటున్నాడు. ఆమె అంటే ఉదాహరణకి మీకు అర్థంగా చెప్తాను. అదే యేసు ప్రభు ఉద్దేశం ఏంటి అంటే మరణం వస్తే అది మరణానికి తీసుకెళ్తుంది. అంటే అది మరణమే గమ్యం, దానికి రోగానికి మరణమే గమ్యం. అంటే ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తున్నామండి, మనం గమ్యం చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిడుగురాడు. ఓకే. సో నేను పిడుగురాడు వెళ్తున్నాను. పిడుగురాడు వెళ్తున్నప్పుడు మధ్యలో నేను జోలకల్లు వెళ్తాను, జోలకల్లు దాటాలి కదా ఆమె. కానీ నా గమ్యం ఏంటి? పిడుగురాడు. పిడుగురాడు నా గమ్యం. సో నా గమ్యానికి నేను వెళ్తున్నప్పుడు నేను జోలకల్లు కూడా పోవాలి. అదేనా? జోలకల్లు కూడా పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జోలకల్లు ఆగాను అనుకో టీ తాగడానికి, అది నా గమ్యం కాదు, కానీ ఆగా. కానీ అది నా గమ్యం కాదు, పిడుగురాడు నా గమ్యం. ఆమె అలాగే యేసు క్రీస్తు ఏమంటాడంటే రోగం వచ్చేది నిన్ను పిడుగురాలు వేసుకోవడానికి కాదు. ఆమె అది నిన్ను పిడుగురాలు వేసుకోవడానికి రావట్లేదు. ఆమె అంటే నిన్ను అది తీసుకెళ్లాల్సిన గమ్యం కోసం కాదు వచ్చింది. ఆమె అయితే ఆ గమ్యంలో నీకు మధ్యలో చోటులు రావచ్చు, అంటే మధ్యలో మరణం రావచ్చు, కానీ అది ఎండు కాదు. మరి ఏంటి ఆయన ఏమన్నాడంటే గమ్యం ఏంటిది దానికి? ఇప్పుడు మరణం కాదు దాని గమ్యం, మరణం దానికి గమ్యం ఏంటంటే నా మహిమ. అలాగే ఇప్పుడు పిడుగురాలు ఏంటి అంటే మరణం కాదు, యేసుక్రీస్తు మహిమే పిడుగురాడు. మరి జోలకల్లు ఏంటి? మరణం. ఆమె అంటే పిడుగురాలు పోవాలి అంటే అది జోలకల్లు మీదుగా పోయినట్టుగా ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మహిమ కోసం ఈ రోగం వచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్తుందనంటే జోలకల్లు దాన్ని పిడుగురాలు పోతుంది. అంటే యేసు మహిమ కోసం వెళ్తుంది, కానీ మధ్యలో వచ్చింది మరణం వచ్చింది. సో మరణం వచ్చిన వారు ఇప్పుడు యేసు అంటున్నాడు అది కాదు, అంటే ఆ మరణం సైతం నేను మారుస్తానని చెప్తున్నాడు. అలాగే
సో కాబట్టి దాని గమ్యం అది కాదు, దాని లక్ష్యం అది కాదు. ఒకవేళ మరణం వచ్చినా సరే, జోలకళ్ళు వచ్చినా సరే, మధ్యలో జోలకళ్ళు కాదు, నేను బిరుడాలు తీసుకుంటుంది, అదే ఆయన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అది మరణం కోసం రాలేదు అన్నప్పుడు మరణం వచ్చింది, కానీ ఇప్పుడు ఆయన అన్నాడు ఆ మరణాన్ని మరలా తిరిగి ఆయన లేపుతా ఉన్నాడు. లేపే జోలకలు కదా రామంది డెస్టినేషను, మనం మరణం కోసం కాదు రాదు వచ్చింది, నువ్వు లేట్ అంటాడే ఆమె. సో కాబట్టి సంగమా, యేసుక్రీస్తు మాట ఎప్పుడు కూడా అబద్ధం అవదు ఆమె. సో కాబట్టి ఆయన ఇది ఎవరి కోసం వచ్చిందంటే దేవుడి మహిమ కోసము వచ్చింది ఆమె. చూడండి 11వ వచనం, ఇంకా ముందుకు వెళ్దాం. నేను యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించును. అతను రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాడు ఆమె. ఇంకా 2 రోజులు వెయిట్ చేశాడు అక్కడే. అంటే వాళ్ళు అయ్యా రోగం వచ్చింది, చనిపోయేలా ఉన్నాడు, మీరు రండి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆ మాట విన్నాడు, కానీ దాన్ని ఇగ్నోర్ చేసాడంట, దాన్ని పట్టించుకోలేదంట ఆమె. మనం వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మనం చూసామనుకో, చూస్తే బ్లూటిక్లు పడతాయి రెండు ఆమె. అప్పుడు మనకు అర్థమైంది ఒకరు చూసేలేదు, చూసి కూడా రెస్పాండ్ కావట్లేదంట. యేసు వాట్సాప్ మెసేజ్ చూసి కూడా రిప్లై అవ్వట్లేదంట, సైలెంట్ ఉన్నాడంట ఆమె. సో కాబట్టి యేసుక్రీస్తు ఆయన 2 దినములు అచ్చటనే తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటువైపు ఆయన మనము యోధకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడం, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడిని లాజరు నిద్రించుతున్నాడు, అతను మేలుకొలుపు వెళుచున్నామని వారితో చెప్పగా. రెండు యేసు వాళ్ళతో ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయినాడని చెప్పట్లా, నిద్రిస్తున్నాడని చెప్పి అంటున్నాడు. శిష్యులు, ప్రభువా అతను నిద్రించిన బాగుపడును అనేది. యేసు అతని మరణమును గురించి మాట చెప్పిన గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకున్నది. అవును యేసు లాజరు చనిపోయాడు, ప్రియులుగా మాట్లాడుతున్నాడు, వీళ్ళకి అర్థం కాదు నేను చెప్పేదని. ఆయన అన్నాడు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్టు. లాజరు ఎందుకు చనిపోయాడు? లాజరు దేవుడిని నమ్మాడు, యేసుక్రీస్తుని వెంబడించాడు. యేసుక్రీస్తుని వెంబడించడం కోసం తన యొక్క సంఘాన్ని కూడా విడిచిపెట్టాడు. తనను ఎంతో ప్రేమించి తనను ఎంతో ఆదరించినటువంటి ఆ సంఘాన్ని సైతం వాళ్ళు విడిచిపెట్టి యేసుని వెంబడిస్తా ఉన్నారు. సో వెంబడిస్తున్నటువంటి వీళ్ళకి ఇప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది, ఇప్పుడు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది. ఇప్పుడు ఆ శ్రమ వెనుక ఒక ఉద్దేశం ఉన్నది దేవుడికి. అలాగే ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, దేవుడు మన జీవితంలో ఏది రప్పించినా, ఏ పరిస్థితి అనుమతించినా దాని వెనకాల దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. అలాగే సో నీ జీవితంలో దేవుడు ఒక కష్టాన్ని అనుమతించవచ్చు, ఒక బాధను ఈరోజు అనుమతించవచ్చు ఆమె. కానీ దాని వెనక దేవుడు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేరడం కోసం దేవుడు దాన్ని తీసుకొస్తాడు. అలాగే అంతేగాని నీకు కీడు చేయాలని కాదు, నీకు నష్టపడతానని కాదు, నిన్ను నశింపజేయాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆ మార్గం దేవుడు ఎంచుకుంటా ఉన్నాడు. అలాగే చూడండి, ఇప్పుడు యేసు ప్రభువును ప్రేమించినటువంటి శిష్యుడు, యేసు ప్రభు కోసం త్యాగం చేసిన ఈ శిష్యుడికి ఇప్పుడు మరణం వచ్చింది. ఆ మరణం ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు, ఎందుకు అనుమతించాడు అని అంటే చూడండి, దానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. చూడండి, శిష్యులు ప్రభువా అతను నిద్రించడంలో బాగుపడ్డాన్ని యేసు అతని మరణం గురించి చెప్పిన మాట ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకోండి. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుతున్నాను. హల్లెలూయా. ఆయన చనిపోతే ఆయన సంతోషం అంట ఆమె. ఎందుకని? నేను అక్కడ ఉండి ఉంటే మీరు నమ్మేవాడు కాదు. సో ఇప్పుడు లాజరు చనిపోయినందుకు శిష్యులు నమ్ముతారంట. చూడండి ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు, ఆయన మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను ఆమె.
ఏంటి వాళ్ళు నమ్మేది? ఆమె అయ్యను అతని ఎందుకు మనం వెళదాము రండి స్పష్టంగా నాకు వారితో చెప్పాను. ఆమె సో ఇప్పుడు లాజరు చనిపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవుని ఉద్దేశం ఏంటి దాని వెనకాల అని అంటే, శిష్యులు నమ్మకం కోసం, శిష్యులు నమ్మడం కోసం, శిష్యులు విశ్వసించడం కోసం. ఇప్పుడు మనం చదువుకున్నాం మొదటి నుంచి కారణం ఎందులో ఆయన శిష్యులు విశ్వసించారు. నేను నా శరీరం తిరిగిన రక్తం నానండి అన్నప్పుడు పేతురు అన్నాడు, నువ్వే దేవుడి జీవం గల మాటలు గలవాడివి, మేము నమ్ముతున్నాం అని అన్నాడు. మళ్ళీ పేతురు అంటున్నాడు, మీరు నమ్మునట్లు లాజరు చనిపోయినప్పుడు నేను అక్కడ లేను కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి వాళ్ళు నమ్మాల్సింది? ఆయన ఇప్పటి వరకు ఆయన వాళ్ళు నమ్మారు. ఏ విషయంలో నమ్మారు? ఆయన అద్భుతాలు చేయగలడు. రాక్షరసం, నీటిని రాక్షరసంగా మార్చినప్పుడు వాళ్ళ విశ్వాసం ఎంతవరకు వచ్చింది అంటే, యేసుక్రీస్తు నీళ్ళని సైతం రాక్షరసంగా మార్చగలడు, అంటే ఆయన అద్భుతాలు చేయగలడు అని నమ్ముతున్నారు. అలాగే యేసుక్రీస్తు ఎప్పుడైతే వాక్యాన్ని ఆయన బయలుపరుస్తా ఉన్నాడో, ఆయన ఇదే నిజమైనటువంటి నా శరీరము నా రక్తమే నిజమైనటువంటి పానీయం ఆహారం ఉన్నప్పుడు వాళ్ళు, అయ్యా నీవే కదా నిత్య జీవం మాటలు గలవాడివి అనగా యేసుక్రీస్తు నిత్య జీవం అని నమ్ముతా ఉన్నారు. అలాగే మొట్టమొదటేమో ఆయన అద్భుతాలు చేస్తాడని నమ్మారు, రెండవసారి ఆయన నిత్య జీవం అని నమ్ముతా ఉన్నారు. అలాగే అయినా సరే ఇప్పుడు వేసుకోవాలంటే ఈ విశ్వాసం కాదు, ఇంకా మీరు లోతైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళాలి. ఇంకా మీ విశ్వాసాన్ని ఇంకా నేను లోపలికి తీసుకెళ్ళాలి అని ఇప్పుడు ఏమంటాడంటే, సాధారణంగా డోర్ ఓపెన్ చేశాడు. ఎక్కడ? లాజరు ఇంట్లో. సాతానికి డోర్ ఓపెన్ చేశాడు లాజరు ఇంట్లో. అంటే ఇప్పుడు లాజరు మీద పడ్డాడు సాత, రోగం వచ్చింది. సో 2 రోజులు వచ్చింది, యేసు రాలేదు. సో ఆయన చనిపోయాడు. రోగం వచ్చినప్పుడు రాలా, చనిపోయినప్పుడు రాలా, సమాధి అంటే పెట్టెలో పెట్టి ఖననం చేయడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మూసేశారు, సమాధి చేశారు. ఇక ఏ హోపు లేదు, ఏ ఆశ కూడా లేదు. సమాధి చేసాం, సమాధి చేయకముందు పెట్టెలో ఉన్నప్పుడు యేసు వస్తే లేకపోయాడు. ఇప్పుడు సమాధి చేసాం, 1 రోజు గడిచింది, అసలు హోపు లేదు. ఇంకా 2 రోజులు గడిచింది, ఇంకా అసలు ఆశ లేదు. 3 రోజులు గడిచిపోయింది, తీసి పక్కన పెట్టే. ఇంకా 4 రోజులు శరీరం కుళ్ళిపోతాం. ఇక అసలు ఎంత మాత్రం కూడా లాజరు బ్రతికి వస్తాడు అన్నటువంటి ఆశ అసలు కనీసం 0 మైనస్లోకి వెళ్ళిపోయింది. సో ఆ సమయంలో ఇప్పుడు యేసు అంటున్నాడు, మీ విశ్వాసం కోసం. అలాగే ఎప్పుడు 4 రోజుల తర్వాత ఆయన అంటాడు, మీ విశ్వాసం కోసం ఇప్పుడు పోవాలన్నట్టు. సో ఏంటి విశ్వాసం? ఆల్రెడీ విశ్వసించారు కదా, ఇంకా ఏంటి విశ్వాసం అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన సమాధి ముందు నిలబడి 4 రోజులు అయింది పూడ్చిపెట్టబడి. లాజరు కుళ్ళిపోతుంది శరీరం. శరీరం కుళ్ళు పట్టక ముందైనా సరే ఏదో అనుకోవచ్చు, శరీరం కొల్లటం కూడా ప్రారంభించింది. సో కొల్లటం ప్రారంభించిన తర్వాత యేసు వచ్చి ఏమంటాడంటే, లాజరు బయటికి రా అన్నాడు. సో ఎప్పుడైతే లాజరు బయటికి రాన్నాడో ఆయన వెంటనే బయటికి వచ్చాడు సజీవుడిగా. ఆయన కట్లు ఇప్పాడు, ఆయన మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ శిశువుల విషయాలు చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు వీళ్ళ విశ్వాసం ఏంటి, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన విశ్వాసం ఏంటి ఇప్పుడు అని అంటే, యేసు ప్రభు ఆయన నిత్య జీవం గలవాడు మాత్రమే కాదు, ఆయన అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు, నీవు చనిపోయినా సరే లేకపోతే చనిపోయినా లేకపోతే కాదు, నువ్వు కుళ్ళిపోయినా సరే, నువ్వు 10 అడుగుల లోపల పాతిపెట్టబడి నీ శరీరం కుళ్ళిపోయినా సరే, నీ శరీరం మట్టిలో కలిసిపోయినా సరే, ఆయన నువ్వు తిరిగి లేపడైనా. ఆ విశ్వాసం వాళ్ళకి రావాలని లాజరు రోగం తీసుకొచ్చాడు దేవుడు. లాజరు దేవుడు ప్రేమించకపోవడం వల్ల కాదు రోగం వచ్చింది, ఒక ఉద్దేశం ఉంది వెనకాల. సో లాజరు యొక్క రోగము శిష్యులకి విశ్వాసాన్ని ఇచ్చేదానికోసం.
ఆమె ఏంటి ఆ విశ్వాసం అంటే, చనిపోయి పాతి పెట్టబడి కుళ్ళిపోయినా సరే యేసుక్రీస్తు మనల్ని లేపగలడు హల్లెలూయా అన్న విశ్వాసం వాళ్ళకి వచ్చింది. ఈ సంగమా ఈరోజు మన చేతిలో ఈ బైబిల్ ఉంది అని అంటే కారణం ఏంటో తెలుసా? ఆ లాజరు సమాధి దగ్గర యేసు లేపినప్పుడు వచ్చిన విశ్వాసమే. హల్లెలూయా. ఈ విశ్వాసంతో వాళ్ళు సంఘాన్ని ఎదిరించారు. వాళ్ళు ఎంత పెద్ద చక్రవర్తులు వచ్చినా సరే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక పక్క రంపాలతో కోసారు, ఆమె వాళ్ళ చర్మాలను చీల్చారు, ఆమె ఉన్న పండుగ వాళ్ళని కాకుల గజలకి ఆహారం చేశారు. ఎంత శ్రమ పెట్టి చంపుతున్నా సరే, మరణం ఎదురుగా వచ్చినా సరే ఆ శిష్యులు ఏ రోజు కూడా భయపడలేరు. వాళ్ళు యేసు కాదు, యేసు దేవుడు కాదు అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు. మరణం ఎదురుగా వచ్చినా సరే, రంపాలతో కోస్తున్నా సరే, వాళ్ళు తలకిందులుగా సిలువ వేసినా సరే, శిరచ్ఛేదన చేసినా సరే, వాళ్ళ మీద ఆయులు పోసి నిప్పంటించినా సరే, వాళ్ళు కాలిపోకున్నా సరే, వాళ్ళు ఏ రోజు కూడా యేసు దేవుడు కాదని ఒప్పుకోలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా యేసు దేవుడు అని చెప్పారు. ఆ సమయంలో కూడా అంటే మరణాన్ని సైతం జయించగలిగేటువంటి విశ్వాసము లాజరు సమాధి దగ్గర వాళ్ళకి వచ్చింది. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు నేను క్రీస్తు కోసం నిలబడితే, వాడు చంపుతానంటున్నాడు, ఇప్పుడు నేను నిలబడితే క్రీస్తు కోసం, నేను చనిపోయినా సరే నా దేవుడు నన్ను బ్రతికిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు రుజువు ఉంది, లాజరు లేపాడు దేవుడు. ఆమె ఆల్రెడీ కుళ్ళిపోయిన సమాధి కూడా దేవుడు లేపాడు కాబట్టి వీడు కాల్చినా సరే నా దేవుడు నన్ను లేపగలడు. హల్లెలూయా. ఆ విశ్వాసం తీసుకురావడం కోసము ఇప్పుడు లాజరుకు దేవుడు లోగా తీసుకొచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఏది వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే, దాని వెనకాల దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. అంతే తప్ప నిన్ను బాధించాలని కాదు, నీకు మేలు చేయాలనే తప్ప నీకు కీడు చేయాలని ఎంత మాత్రం కూడా కాదు. ఆమె నువ్వు ఆ కీడు వచ్చిన సమయంలో, ఆ శ్రమ వచ్చిన సమయంలో, ఆ శోధన వచ్చిన సమయంలో నువ్వు జస్ట్ ఓర్పు పట్టుకొని దేవుడు నాకు మేలు చేసే దేవుడే తప్ప నాకు కీడు చేసే దేవుడు కాదు అన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని ఉండగలిగితే, ఆమె ఆ రోగము లేదంటే ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చి చివరికి దాన్ని మేలుగా మార్చగల దేవుడు ఆయన. అది మేలుగా మారటం మనం ఖచ్చితంగా చూస్తాం. కాబట్టి సంగమా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మన మేలు కోసం పనిచేసే దేవుడే అన్నాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడే అన్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన కోసం బలిచ్చిన దేవుడే అన్నాడు. కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి కష్టాల కోసం, బాధల కోసం మనం ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయొద్దు. దేవుని మెడల విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని వాక్యం పట్ల విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కూడా కోల్పోవద్దు. ఎందుకనంటే నీ జీవితంలో ఏమి జరిగినా సరే అది నీ మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఆమె నీకు మేలు జరుగుతుంది తప్ప చివరికి కీడు జరగదు. కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుందాం, దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసమే దేవుడు మన జీవితంలో అవన్నీ కూడా అనుమతిస్తాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకుందాం. ఆ విధంగా ముందుకెళ్దాం, విశ్వాసంతో నిలబడదాం. దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశ్రయించును గాక. దేవుని యొక్క ఉద్దేశం ఏమై దేవుని యొక్క పిల్లల కోసమే ప్రతిది కూడా ఈ భూమి మీద జరుగుతుందని మాతో మాట్లాడిన ఇదిగో దావీదు అన్నాడు, నేను నా తల్లి గర్భంలో చూసావని నా శరీర భాగంలో ఒకటిగా ఎదుగుతున్నప్పుడే అవునయ్యా అంతకు మునిపే నన్ను చూసావు. అవును తండ్రి. నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమి చేయాలో సమస్తమును కూడా నీ గ్రంథంలో లిఖించబడిన నాయని తెలియపరిచాడు. అవును నాయన. నిజముగా నా తండ్రి మా పట్ల ప్రతి దినము శ్రద్ధ పెరుగుతున్నామని నా తండ్రి మాకు తెలియపరిచావు ప్రభువా. అవును నాయన. నిజమే తండ్రి, స్తోత్రం. ఒక దినాన అబ్రహాము నా తండ్రి ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ప్రభువా, ఇదిగో అబ్రహాము
తన ఎవరి కాలంలో ఇచ్చిన కుమారుడు కాదు కానీ వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుడు నా తండ్రి. అవును నాయన. ప్రభువా, అవునయ్యా. అబ్రహాము తన విశ్వాసం నిలబెట్టుకున్నాడు ప్రభువా. ఇదిగో నిజముగా నా కుమారుడు సరిపోయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఆయన ఇచ్చిన కుమారుడే కదా, ఆ కుమారుడు ఒకవేళ మరణించినప్పటికీ తిరిగి ఆపుతాడని ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు నా తండ్రి, నువ్వు నిజముగా అబ్రహాము నా తండ్రి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చిన దేవుడు ప్రభువా. అవునయ్యా. నిజముగా అబ్రహాము కుమారుడు నా తండ్రి బ్రతికించి ప్రభువా పంపించావు. అలాగే నా తండ్రి ప్రభువా ఆనంద విందులు గొప్ప కార్యం చేశావు ప్రభువా. ఆ కార్యంలో వారి విశ్వాసంలో ఇంకా ఎక్కువగా బలపడాలని మాకు తెలియపరచావు. ఆ విందులు నా తండ్రి, ఆ గొప్ప కార్యం ఎందుకంటే నా తండ్రి అపోస్తులు ఆ యొక్క వారి విశ్వాసమును నా తండ్రి పెంపొందించడానికి మాకు తెలియపరచావు. నిజమే తండ్రి, ఆ విశ్వాసంలో వారు ముందుకు సాగినప్పుడు ప్రభువా, ఇదిగో చనిపోయిన వారినే కాదు ఆయన బ్రతికించేది, చనిపోయి 4 రోజులైనటువంటి శవాన్ని కూడా తిరిగి లేపడాలని ఆ గొప్ప విశ్వాసాన్ని నా తండ్రి కలిగించావు ప్రభువా. ఇదిగో వారి చివరి గడియల్లో ఉన్నప్పుడు ప్రభువా, వారు ఏ రాత్రులు కూడా నా తండ్రి మేము చనిపోయినా తిరిగి లేపగల శక్తివంతమైన దేవుడు మాకున్నాడు. వారు ఏ మాత్రం కూడా నా తండ్రి భయపడలేదు. అయా వారి నిత్యముగా నా తండ్రి వారు ఆలోచించారు ప్రభువా, ఇదిగో దేవుడు నిత్యముగా లేపుతాడని తెలుసుకున్నారు. ఎందుకు లాజరు నిజముగా వ్యాధిగ్రస్తుడయ్యాడంటే ప్రభువా, వారి విశ్వాసాన్ని పెంపొందించడానికని మాకు తెలియపరచావు. అయా నిజముగా నా తండ్రి ఈ చివరి కాలంలో ప్రభువా నీ వాక్యాన్ని ఇచ్చి ప్రభువా, ఆ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాల్లో కూడా నా తండ్రి పెంపొందింపు చేస్తున్న దేవానికి స్తోత్రం ప్రభువా. ఇది నీ ఉద్దేశమని నా తండ్రి మాకు తెలియపరచావు ప్రభువా. ఇదిగో సమస్తము సమకూడి దేవుని పిల్లలు వేరుపరచడం జరుగుతుందని మాకు తెలియపరచావు ప్రభువా. ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైనప్పటికీ, ఒక వ్యక్తి మరణించినప్పటికీ ఇవన్నీ కూడా దేవుని పిల్లలు వేరుపరచమని నా తండ్రి మాకు తెలియపరచావు. అయా నీ ఉద్దేశంలో ఎప్పుడు కూడా బాగుపడదు నా తండ్రి, మేము బాగుపడడానికి, మేము పరిపూర్ణంగా నీపై అనుకోవడానికి నీ ఉద్దేశం ఉన్నాయని మాకు తెలియదు. అటు ఉద్దేశం అందరం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఈ వాక్యము నా తండ్రి మా హృదయంలో దాచబడి ప్రభువా నెరవేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రభువా. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే దేవుడని, ఆయనే సజీవుడని, ఆయనే నా ఇంటి నా ఇంటి
జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీకు నామమునకు స్తుతులు స్తోత్రం. నాయన ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క ఉద్దేశం అనే వర్తమానం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. నిశ్చయముగా మా జీవితంలో ఏది జరిగినా సరే అది మా మేలు కొరకే జరుగుతున్నదని, అయ్యా దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుందని మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా మా పట్ల ఎల్లప్పుడూ మీ యొక్క ఆలోచనలు అయ్యా మేలు చేసేవే తప్ప కీడు చేసేవి కాదని మాతో మాట్లాడుతున్నాం. అలాగే నాయన దేవుని ప్రేమించే వారి కొరకు సమస్తము సమకూడి అయ్యా మేలు కొరకు జరుగుతుందని మీ వాక్యంలో రాయబడింది ప్రభువా. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. మా జీవితంలో నాయన ఇక మీదట ఏది జరిగినా సరే అయ్యా అది మా మేలు కోసమని, దాని వెనకాల మీకు ఒక ఉద్దేశం ఉన్నదన్న విషయాన్ని అయ్యా మేము గుర్తెరిగి నాయన ధైర్యముగా, విశ్వాసంతో, నమ్మకంగా ప్రభువా నిలబడగలిగి అయ్యా నా తండ్రి ఆ యొక్క శ్రమ అయినా సరే, శోధన అయినా సరే దాన్ని ఎదుర్కోగలిగేటువంటి ధైర్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యమును నాయన అయ్యా నా తండ్రి మీ బిడ్డలందరి హృదయాల్లో ప్రభువా నీరు కట్టండి, దూరంతులుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో నా తండ్రి, మేము నాయన మీరు ఏదైతే మాట్లాడి ఉన్నారో ఆ మాటలన్నీ కూడా ప్రభువా అర్థం చేసుకోవడానికి నాయన వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప తోడుగా ఉంచమని, దయ చూపమని అయా సంఘమంతటిని కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా. బుధవారాలు నాయన ఆదివారం ఏ విధంగా నా తండ్రి సంఘానికి వస్తున్నారో ఆ విధంగానే బుధవారం కూడా ప్రభువా అంతే ఆసక్తితో నాయన మీ సన్నిధికి వచ్చి మీ వాక్యం విని ప్రభువా ఎత్తబడే విశ్వాసం పొందుకొని ఆ ఎత్తబడే గుంపులో ఉండేటువంటి భాగ్యాన్ని అయా మీ బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని, కృప చూపమని అయా కూడొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకును కూడిన మనందరకును సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆదివారం కొరకు మరి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. మరి ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి ప్రార్థనలో పాల్గొనవచ్చు. మరి నిన్న మంగళవారం రోజు కూడా ప్రార్థన చేసాం. సో కాబట్టి దాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే ఆసక్తి